జూదాన్ని తలపిస్తున్న సాగు రంగంతో కుటుంబ పోషణ అసాధ్యమని గ్రహించిన కొందరు అనుబంధ రంగాలపై ఆధారపడుతున్నారు. కొందరు పాడి జీవాలను ఎంచుకుంటే మరికొందరు కౌజుపిట్టలను పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. మార్కెట్లో కౌజుపిట్టల మాంసానికి ఉన్న గిరాకీని సొంతం చేసుకుంటూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. మాంసానికి డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. వాస్తవంగా పెరుగుతున్న జనాభాకు తగ్గ మాంసం ఉత్పత్తి జరగటం లేదు. బాయిలర్ కోళ్ల పెంపకం పెరిగినా గొర్రెలు, మేకల సంతతి మాత్రం తగ్గిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మాంసోత్పత్తికి అవకాశమున్న ఇతర ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా రైతులు. ప్రధానంగా ఎలాంటి రిస్కు లేని కౌజుపిట్టల పెంపకంతో కర్షకులు లాభాలు ఆర్జిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో నెల వ్యవధిలోనే చేతికొచ్చే ఈ పక్షుల పెంపకం పట్ల జిల్లా రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రధాన హోటళ్లు, దాబాలకు పిట్టలను విక్రయిస్తూ కర్షకులు ఆశించిన ఆదాయాన్ని గడిస్తున్నారు. 4 సంవత్సరాల నుంచి ఈ కౌజుపిట్టల వ్యాపారం చేస్తున్నాం. ఫస్ట్లో 6 రూపాయలు అట్లుండే కానీ ఇప్పట్లో రేటు పెరిగింది. 7 రూపాయలకు పిట్ట దొరుకుతుంది చిన్నపిల్లలు. అయితే వీటిని మళ్ళా నెల రోజులు పెంపు చేయాలి. పెంపు చేసి వాటిని మార్కెట్ తీసుకుపోతే మాకు ఖర్చు వచ్చేసి 21 రూపాయి అట్లా అవుతుంది మొత్తం కాస్ట్. మేము 26 రూపాయలు, 28 రూపాయలు అట్లా అమ్ముతున్నాం బయట మార్కెట్లో. ఆ మార్కెటింగ్ కూడా అట్లా బుద్వేలు, తర్వాత రాజేంద్రనగర్, తర్వాత బిఎన్ రెడ్డి, వనస్థలపురం, హైదరాబాద్లోనే ఎక్కువ మార్కెటింగ్ చేస్తాం మేము. ఈ బిజినెస్ కొంత మేరకు వ్యవసాయం కొద్దీ జర మంచిగానే ఉంది. మాకు 3 షెడ్లు ఉన్నాయి. 4 వేల పార్టిషన్లు ఉన్నాయి. వ్యవసాయంలో లాస్ వచ్చింది, కాలం మంచిగా కాలేదని చెప్పి కౌజుపిట్టలు పెట్టాము. పిల్లలు తెచ్చాము, హైదరాబాద్లో తెచ్చాము. తెచ్చి రిస్క్ వచ్చి మేమే మిషన్ పెట్టుకున్నాం. మిషన్ పెట్టుకొని మేము 7 రూపాయలకు ఒక పిల్ల బయటికి ఇస్తున్నాం. వీడికి వస్తే 6 రూపాయలు, 6.5 ఇస్తున్నాం. మేము మొయ్యి వేసేస్తే 7 రూపాయలు ఇస్తున్నాం. హైదరాబాద్లో అమ్ముతాం. 7 రూపాయలకు ఒక పిల్ల తెచ్చి 35-30 రూపాయలు ఒక పిల్ల అమ్ముతాం. సాధారణంగా బాయిలర్ కోళ్ల పెంపకానికి లక్షల్లో పెట్టుబడి అవసరం. కానీ కౌజుపిట్టల పెంపకాన్ని తక్కువ పెట్టుబడులతోనే మామూలు షెడ్లు, గుడిసెల్లోనైనా చెయ్యవచ్చు. మరోవైపు వ్యాధుల బెడద లేకపోవటం వల్ల పెంపకందారులకు అనుకూలంగా మారింది. దీంతో అన్నదాతలు వీటి పెంపకంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక్కో పక్షి పెంపకానికి 21 నుంచి 22 రూపాయలు ఖర్చవుతుండగా మార్కెట్లో 30 నుంచి 35 రూపాయలకు విక్రయిస్తూ ఆర్థికంగా బలపడుతున్నారు. పెంపకం లాభంగా ఉండటం వల్ల కొందరు రైతులు సొంతంగా హెచ్చరీస్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే మార్కెటింగ్ సమస్య కాస్త ఇబ్బందిగా ఉందని కల్వకుర్తి మండలం తుర్కలపల్లి గ్రామ రైతులంటున్నారు. ప్రభుత్వం ఓ పరిష్కారం చూపించాలని వారు కోరుతున్నారు. మార్కెటింగ్లో మనకు ఒక పిల్లకు వచ్చేసి 24 రూపాయలు మనకు ఖర్చు అవుతుంది 30-32 రోజుల వరకు. నేను 35 రూపాయలు మార్కెట్లో సప్లై చేస్తాను. మా చికెన్ సెంటర్లు కానీ, హోటళ్ళు కానీ, బార్ అండ్ రెస్టారెంట్లకు కొన్ని ఫంక్షన్స్, ఆర్డర్స్ ఏమన్నా వస్తే నాకు నేరుగా ఫోన్ చేస్తారు. నేనే బైక్ మీద తీసుకొని పోయి సప్లై చేయడం జరుగుతుంది. 2000కు 10 రూపాయలు తీసుకున్నా కూడా నాకు 20,000 నుంచి 25,000 వరకు నాకు ఒక నెలసరి జీతం ఆదాయం అనేది వస్తుంది. మార్కెటింగ్ విధానం ఒకటి గవర్నమెంట్ ప్రోత్సహించకపోవడం అనేది, స్వంతంగా స్వయంగా నేనే రిస్క్ తీసుకోవడం అనేది కొద్దిగా కష్టం అనిపిస్తుంది. మనకు 25,000 కాదు, ఒక మనిషి, ఒక ఫ్యామిలీ పెంచుకుంటే 4,000 నుంచి 5,000 బ్యాచ్ కింద పెంచుకున్నట్లయితే 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా ఆదాయం ఉండొచ్చు దీనివల్ల. అంటే బ్రాయిలర్ కోళ్లతో పోలిస్తే ఈ పిట్ట మనకు రోగాలు కానీ ఆ రోగాల బారిన పడకుండా చాలా తక్కువ రోగాలు వస్తాయి. మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల ప్రజలు కొత్త రుచుల వైపు మక్కువ కనబరుస్తున్నారు. దీనికి తగ్గట్లు హోటల్ నిర్వాహకులు కౌజుపిట్టల మాంసాన్ని వినియోగదారులకు అందిస్తున్నారు. డిమాండ్ వల్ల హైదరాబాద్ నగరంతో పాటు మహారాష్ట్రకు పిట్టలను ఎగుమతి చేస్తున్నట్లు పెంపకందారులు చెబుతున్నారు. మేము వీడికి వచ్చి ఒక 3-4 ఏళ్ల నుంచి తీసుకుంటున్నాం పిల్లలు. 30 రోజులు పెంచుతాము. పెంచిన తర్వాత అమ్మితే మాకు 30 రూపాయలు లెక్క పోతుంది కాబట్టి ఒక 7-8 రూపాయలు మాకు మిలుగుతుంది. దీనివలన మాకైతే బాగానే ఉంది ఆదాయం. అయితే 7-8 ఏళ్ళ నుంచి ఇదే చేస్తున్నాము, బాగానే ఉంది. నెల పొడితో మేము ఒక 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి చేస్తాం కదా, ఒక 60-70 వేలు ఖర్చు వస్తుంది. ఓ 30,000 రూపాయలు మాకు మిలుగునట్టు. కోళ్ల పెంపకంతో పోలిస్తే కౌజుపిట్టల పెంపకం లాభంగా ఉందని రైతులంటున్నారు. సర్కారు మరింతగా ప్రోత్సహిస్తే ఆర్థికంగా లాభపడతామని పెంపకందారులు కోరుతున్నారు.